బాయ్ తలనొప్పి ఊరికొస్తుంది. అమ్మ వాడే టాబ్లెట్స్ ఉంటాయి నా ముఖాన వాడే. బా దగ్గు సర్ది హ్యాండ్ పెయిన్ ఇవన్నీ ఇంకా 30 లెసన్స్ ఉన్నాయి. ఎప్పుడు కంప్లీట్ చేయలేమో. డాడీ నేను హాస్పిటల్కి వెళ్దాం సాయంత్రం. నేను గుర్తుపట్టారా? శృతి నువ్వే కదా? అవునవును. ఎట్లా ఉన్నావు? చాలా బాగున్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎస్ఐ జాబ్ చేస్తున్నా. నువ్వు? వావ్ కంగ్రాచులేషన్. నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా. అక్షిత నువ్వు? నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీజీ జాబ్ చేస్తున్నాను. వావ్ కంగ్రాచులేషన్. మనం మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం పదా. ఎవరు? శ్రీనిత్య. నేను మర్చిపోయావా? ఎవరు మీరంతా? నేను శ్రీనిత్య నీ బెస్ట్ ఫ్రెండ్ని. అవునా? ఎవరు? 5th క్లాస్ బ్యాచా మీరు? అవును. నువ్వు ప్రతిభవి కదా? అవును. నువ్వు శృతివి కదా? అవును. నువ్వు అక్షితవి కదా? అవును. అవునా? మీరంతా ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ జాబ్ చేస్తున్నా. నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ చేస్తున్నా. అవునా? కంగ్రాచులేషన్స్. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే ప్రిపరేషన్కి ఉన్నా. అవునా? ఇంకా జాబ్ కొట్టలేదా? ఆహా. సర్లే ప్రిపేర్గా. నేను చదువుకోవాలి. మీరంతా ఎవరు? చిన్ని మీరెవరు? నాకు గుర్తు రావట్లేదు. మేము 5th క్లాస్ బ్యాచ్. అవునా? నువ్వు శృతివి కదా? అవును. నువ్వు అక్షితవి కదా? అవును. నువ్వు ప్రతిభవి కదా? అవును. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఉన్నాను. మీరంతా ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ చేస్తున్నాను. నేను ఎస్ఐ జాబ్ చేస్తున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ టీచర్ చేస్తున్నాను. అవునా? కంగ్రాట్స్. నువ్వేం చేస్తున్నావు? నేను ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నా. సరే తొందరగా జాబ్ కొట్టుకో. సరే బాయ్ బాయ్. ఎవరు మీరంతా? నేను వైష్ణవి. మర్చిపోయావా? అప్పుడే మర్చిపోయాను. మీరంతా ఎవరు చెప్పండి ఫస్ట్. అప్పుడే మర్చిపడిపోచేసిందా నీకు? అవును. ఏం చేయమంటావు? చదివి చదివి. అయ్యో పాపం. మీరంతా ఎవరు? ఫస్ట్ మీ పేర్లు చెప్పండి. మీ 5th క్లాస్ క్లాస్మేట్స్. ఓ నువ్వు శృతివి కదా? నువ్వు అక్షితవి కదా? ప్రతిభ నువ్వు కదా? మీ అందరు ఏం జాబ్ చేస్తున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా. నువ్వు? నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నాను. చదివి చదివే నెక్ పెయిన్ అన్ని పెయిన్స్ వస్తాయి. నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ చేస్తాను. నేను పోలీస్ జాబ్ చేస్తాను. ఆల్ ఆఫ్ యూ కంగ్రాట్స్. అని మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం కదనే. అక్కడ ఉన్నది. సరే పోదాంపా. దీక్షిత నువ్వా? అవును నేనే. మీరెవరు? నేను ప్రతిభని. మర్చిపోయావా? ఏమో మీకు గుర్తులేదు నాకు. ఏంటి అలా చిక్కిపోయావు? నేనేం చిక్కిపోలేదే. లేదు. ఏంటి పిల్లలు మోస్తున్నావా? అవును పిల్లలు మోస్తున్నాను. చదువుకోమంటే చదువుకోకుండా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అవును నేను అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చేస్తున్నాను. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా చూడు ఎలా చేస్తున్నావా? నువ్వేం జాబ్ చేస్తున్నావు? నేను ఇక్క పిల్లలు జాబ్ చేస్తున్నాను. మీరంతా ఏం చేస్తున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా.
రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ చేస్తున్నాను. నేను ఎస్ఐ జాబ్ చేస్తున్నాను. మీరందరూ గ్రేటే. నాది ఈ పరిస్థితి చూడండి. మీరు కూడా చదువుకోండి, నా పాటు మంచిగా చేసుకుంటుంది కదా. ఎందుకు చదువుకున్నారు? బుద్ధి లేక. అవునా? సరే సరే పోనీ. ఇంకో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం పదండి. నువ్వా? అవును, మీరెవరు? వంట చేస్తా, టేస్ట్ చేయండి. బాగుందా? నేనే చేస్తా. బాగుందిలే. మధ్యాహ్నం కూడా ఇక్కడే తినిపోండి. సర్లే. అవును, నువ్వు ఎందుకు ఈ వంట పని చేస్తున్నావు? చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఈ వంట పని చేసుకుంటున్నా. మరి చదువుకోకుండా ఈ వంట పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది నీకు. అవును, మీరేం పని చేస్తున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా. నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్. నేను ఎస్ఐ జాబ్ చేస్తున్నా. అవునా? సరే బాయ్, పోండి. ఏ వైష్ణవి, ఏం చేస్తున్నావు నువ్వు? మీరంతా ఎవరు ఫస్ట్ చెప్పండి. నేను శృతిని, మర్చిపోయావా? నువ్వా? శృతి, ప్రతిభ నువ్వా? అక్షిత నువ్వా? మీరందరూ ఏ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? మా సంగతి పక్కన పెట్టు. ఏంటి నువ్వు ఇవి చేస్తున్నావు? చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఈ పని చేయాల్సి వస్తుంది. చెప్తే లేకుండా అప్పుడు గాజులు వేస్తే ఇప్పుడు చూడు పొలం కట్టుకుంటూ వస్తుంది. చిన్న జీవితం. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా గాజులాగా తిరిగి ఇప్పుడేమీ పని చేయాల్సి వస్తుంది. వైష్ణవి, నువ్వు ఇంత పక్క చిక్కిపోయావు. ఏం చేయమంటారు? రోజు చేసి 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 ఈ పని ఇట్లా అయిపోయింది. ఏం చేయమంటారు? జరగండి. ఇంతకీ నీ శాలరీ ఎంత? ఓన్లీ 300. నాదేమో 75,000. అవునా? కంగ్రాట్స్. మీరు ఏం జాబ్ చేస్తున్నారో చెప్పండి. అప్పుడు మీ శాలరీ ఎంతో నేను చెప్తా. నేను ఎస్ఐ జాబ్ చేస్తున్నా. నేను గవర్నమెంట్ స్కూల్లో పీటీ జాబ్ చేస్తున్నా. నేను రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ జాబ్ చేస్తున్నా. మీ అందరికీ 5,000 పైనే వస్తున్నట్టుంది శాలరీ. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు వైష్ణవి? మైండ్ ఉపయోగించి. అబ్బో, నీ మైండ్ బాగానే పనిచేస్తుందిలే. నీకంటే కాదులే ప్రతిభ. సర్లే బాయ్. అందరూ ఈ ప్రదర్శన చూశారు కదా. ఈ ప్రదర్శన సారాంశం ఏమిటంటే, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఆటలు ఆడుకుంటూ ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ ఉంటే ఇలాంటి పరిస్థితి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి చదువుకోవాలనే భావన ఉండాలి అందరి మనసులో.